సంక్రాంతి పండుగ ముగించుకుని తిరిగి స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్నం చర్లపల్లి విశాఖపట్నం మధ్య రేపు ఎల్లుండి 2 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. విశాఖపట్నం చర్లపల్లి మధ్య నడిచే రైలు రేపు మధ్యాహ్నం 3:50 ప్రత్యేక రైలు విశాఖలో బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 7:30 గంటలకు చర్లపల్లి చేరుతుంది. అలాగే ఎల్లుండి సోమవారం చర్లపల్లి విశాఖపట్నం ప్రత్యేక రైలు చర్లపల్లిలో ఉదయం 9 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి 12:30 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి కోస్తా సీమవాసులు భారీగా తరలివచ్చారు. అయితే తెలంగాణలోని చిట్యాల కాపర్తి ఫ్లైఓవర్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. తిరిగి వెళ్లే సమయంలో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్ కు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను మిర్యాలగూడ, హోలియా, కొండేమల్లపల్లి, చింతపల్లి మాల్ మీదుగా, మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను నాగార్జున సాగర్, పెద్ద ఊర, కొండపల్లేపల్లి, చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్ మళ్లించినట్లు పోలీసులు ప్రకటించారు. నల్గొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను మర్రిగూడ బైపాస్, మునుగోడు, నారాయణపూర్, చౌటప్పల్ మీదుగా, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, హోలియా, చింతపల్లి మాల్ మీదుగా దారి మళ్లించినట్లు పోలీసులు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ లో ఈ తెల్లవారుజామున మరో ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు కీలక నేత పాపారావు లక్ష్యంగా ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. ఘటనా స్థలంలో 2 AK-47 ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణకు హాజరై విజయసాయిరెడ్డి పలు అంశాలను వెల్లడించారు. ఈ కేసు విషయంలో 2 సార్లు మీడియా ముందుకు వచ్చారు. గతేడాది ఏప్రిల్ 22న సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తాను ఈ కేసులో విజిల్ బ్లోయర్ అంటూ పోస్ట్ పెట్టారు. గత ఏడాది ఏప్రిల్ 18 తొలిసారి సిట్ విచారణకు హాజరైన తర్వాత తాను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానాలపై జరిగిన సమావేశాల్లో 2 సార్లు పాల్గొన్నానని, కిక్ బ్యాక్లు ఎవరికి వెళ్లాయో తనకు తెలియదంటూ పేర్కొన్న నేపథ్యంలో ఆయనను ఈడీ విచారణకు పిలవడం ఆసక్తికరంగా మారింది. నమస్కారం. సిసిసి డిజిటల్ 2:30 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం. ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు P4 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్టు ప్రకటన. కోనసీమలో అత్యంత వైభవంగా ప్రభల ఉత్సవం. 476 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న జగ్గన్న తోట ఉత్సవాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సమాజంలో ఆర్థిక అసమానతలను తగ్గించి పేదలను ఆర్థికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే పేదలకు చేయూతనందించి వారి లక్ష్య సాధనకు తోడ్పడేందుకు P4 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్టు ఆయన ప్రకటించారు. సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, సంపన్న సమాజాన్ని నిర్మించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని పునరుద్ఘాటించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుపతి జిల్లాలోని తమ స్వగ్రామం నారావారిపల్లెలో కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. పండుగలను అందరూ కలిసి జరుపుకోవడం ద్వారా మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఇలాంటి వేడుకలు ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందాన్నిస్తాయని అన్నారు. ఒక మంచి సాంప్రదాయానికి మా మిస్సెస్ అయితే దగ్గర 16-17 సంవత్సరాల కంటే ముందు ప్రతి ఒక్కరూ కూడా గ్రామాలకు వెళ్ళాలి, గ్రామాలతో అనుసంధానం కావాలి, మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ రూట్స్ని మర్చిపోకూడదనే ఉద్దేశంతో ఆ రోజు మా ఫ్యామిలీ అంతా కూడా రావడానికి ఒక నిర్ణయం చేసి అక్కడి నుంచి ప్రారంభించారు. అంతవరకు వచ్చేవాళ్ళు, కానీ ఇలాంటి ఒక ఆలోచన విధానంలోనే మార్పు తీసుకొచ్చే విధంగా శ్రీకారం చుట్టారు. ఎందుకంటే నేను ముఖ్యమంత్రిగా ఉండడం, కొన్ని సమయాల్లో అపోజిషన్ లీడర్గా ఉండడం, పార్టీ అధ్యక్షుడిగా ఉండడం, నేను కూడా మా ఊరికి వచ్చి ఒక 3-4 రోజులు ఉంటే, ఒక 4-5 రోజులు ఉంటే
మా ఫ్యామిలీ. అది ఒక మెసేజ్ అందరికి పోతుంది. గడిచిన 5 సంవత్సరాల నుంచి చాలామంది మేము చాలాసార్లు వచ్చాం, కానీ చాలామంది రావడం కూడా భయపడ్డారు. అలాంటి సందర్భాలు కూడా చూసాం. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం అయితే ఎక్కడికక్కడ చాలా ఉత్సాహంగా వచ్చారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం, మనం పుట్టిన ప్రాంతం మన జన్మభూమి. ఈ జన్మభూమిని ఎవరు కూడా మర్చిపోవడానికి వీలు లేదు. మనం పుట్టిన ప్రాంతం అనేక కారణాల వల్ల, ఇంకా మనతో పుట్టిన వాళ్ళు అక్కడికక్కడే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, అందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. అలాంటి సమయంలో మనకు తోచిన విధంగా మనం కూడా అసోసియేట్ అయ్యి, కొంతమంది ఏమీ చేయలేకపోయినా వచ్చిపోతే ఒక నమ్మకం వస్తుంది. చేయగలిగిన వాడు సహాయం చేస్తే ఇటీవల కాలంలో అదే పిలిపించాం. P4 ఇక్కడ పుట్టారు, గవర్నమెంట్ యొక్క ప్రయోజనాలు పొందారు, ట్యాక్స్ పేయర్స్ పే చేసిన డబ్బులతోనే చదువుకున్నారు, మీకు అవకాశం వచ్చింది, మీరు కూడా తెలివితేటలు ఉపయోగించారు, మీరు ఉన్నతమైన పదవులకు కానీ ఉన్నతమైన స్థితికి కానీ చేరుకున్నారు. కానీ మనతో పుట్టిన వాళ్ళు ఇంకా ఆ ఊర్లో ఇంకా వెనుకబడుతూనే ఉన్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు లేవు. అందుకే నేను పిలిపించింది ఒకటి P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. దీనికి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ కుటుంబాలని మార్గదర్శి, ఎవరైతే దత్త తీసుకున్న వాళ్ళు బంగారు కుటుంబాలు, ఈ రెండు అనుసంధానమయ్యి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ కలిసి పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ప్రసిద్ధమైన ప్రబల ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఉత్సవం కోనసీమ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఏపీ ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో ఈసారి మరింత ఘనంగా నిర్వహిస్తున్నారు. సుమారు 450 ఏళ్లు చరిత్ర కలిగిన ఈ సాంప్రదాయ ఉత్సవంలో ఏకాదశ రుద్రుల ప్రభలు 11 గ్రామాల నుంచి ఊరేగింపుగా జగ్గన్నతోటకు తరలివచ్చాయి. ముఖ్యంగా గంగలకురు అగ్రహారం నుంచి కౌశికా నదిని దాటుకుంటూ గ్రామస్తులు ప్రభలను తీసుకురావడం ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవాలి.
కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం శ్రీ ఆదికేశవ ఎంబర్మన్నార్ స్వామివారి ఆలయంలో గోదా రంగనాథుల దివ్య కళ్యాణ మహోత్సవం కడు రమణీయంగా జరిగింది. శ్రీ రంగనాథుని భక్తురాలైన గోదాదేవి ఈ ధనుర్మాస పర్వదినాల్లో నెల రోజుల పాటు పాసురాల ద్వారా స్వామిని కీర్తించి అనంతరం పరిణయమాడతారు. సుముహూర్త సమయంలో నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్ర బెల్లం ధరింపచేశారు. భక్తుల గోవింద నామస్మరణలు, డోలు, సన్నాయి వాద్యాలు, అర్చక స్వాముల వేద మంత్రోచ్చరణల నడుమ మంగళ్యధారణ, తలంబ్రాలు ఘనంగా జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు కళ్యాణ తంతును వీక్షించి పరవశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి రామ్మోహనాచార్యులు, పుప్పాల వెంకటకృష్ణారావు, కార్యనిర్వహణాధికారి ఆర్వీవీఎస్ రామచంద్ర కుమార్ భక్తులు పాల్గొన్నారు. శ్రీ గోదాదేవి కళ్యాణం ఈరోజు అంగరంగ వైభవంగా జరుగుతుంది. 30 రోజుల పాసుర విశేష అనంతరం స్వామివారితో శ్రీ ఆదికేశవ పెరుమాళ్ళు గోదాదేవికి ఈరోజు కళ్యాణం జరుగుతుంది వైభవంగా. భక్తులందరూ కూడా వచ్చి సేవించుకుని తరిస్తున్నారు. పరమ పవిత్రమైన వశిష్ఠానది తీరంలో వేయించేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత ఆదికేశవ స్వామి ఎంబరమన్నార్ స్వామి దేవస్థానంలో ధనుర్మాస వ్రతం భోగి కళ్యాణంతో పరిసమాప్తం అవుతుంది. భోగి కళ్యాణం అంటే ఈ రోజున కేశవ స్వామికి, ఆండాళ్ళ అమ్మగారికి కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ వైభవంగా దాని గురించి ఏర్పాట్లు చేసాం. ఈ భోగి కళ్యాణం ఏర్పాట్లన్నీ కూడా ఒక ధర్మకర్త గారైన మా నాన్నగారిని పుప్పాల ఇతిరాజు నాయుడు గారి మనువులు మనవరాళ్ళు చేయిస్తున్నారు. మొత్తం డబ్బంతా వాడు ఖర్చు పెట్టుకుని అంతా భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాదాలు అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయడం జరిగింది. భక్తులు కూడా అనేక వేల మంది ఈ కళ్యాణం తిలకించడానికి విచ్చేసి ఉన్నారు. ప్రజలందరికీ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో వారు పాల్గొన్నారు. పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న సాంప్రదాయ కోడి పందాల వారిని దర్శించి కోడి పందాలను తిలకించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును సత్కరించారు. మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ, పాలకోడేరు సొసైటీ బ్యాంక్ అధ్యక్షులు కొత్తపల్లి నాగరాజుతో పాటు పలువురు ప్రముఖులు విచ్చేశారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి కోడి పందాలను తిలకించారు. నిర్వాహకులు వేగ్నేశ్న శివరామరాజు, వేగ్నేశ్న అప్పల నరసింహరాజు, నాని, ముందుండి సుబ్బరాజు, వేగ్నేశ్న కృష్ణంరాజు, మాజీ సర్పంచ్ వేగ్నేశ్న రాంబాబురాజు, గాదిరాజు మహేష్, వేగ్నేశ్న సతీష్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింతా పేరంటం, ఊరంతా ఉల్లాసం, కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు,
మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు. న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. పాటే పంచామృతం మనసే బృందావనం, తడితేనే ఒళ్ళు జల్లు. మాటే మకరందము చూపే సిరిగంధము, చిరునవ్వే స్వాతి జల్లు. జంట తాళాలతో మేజువాణి, జోడు మద్దెళ్ళని మోగిపోని, చెత్తకొస్తే పండగాయే చెప్పలేని బంధమాయే, వయసే అల్లాడిపోయే. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, హై సరదాలు తెచ్చిందే తుమ్మెదా. హై కొత్త ధాన్యాలతో కోటి పంద్యాలతో ఊరేగు పొంగుతుంటే. ఇంటింత పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. తెల్లవారంగానే గొప్పియల్లో అలిగి ముగ్గులు పెట్టే అందాల నా పల్లె గొప్పియల్లో. రంగు రంగులతోని నిండిన వాకిళ్ళు గొప్పియల్లో, గొప్పెమ్మల రూపు దిద్దుకున్నది పల్లె గొప్పియల్లో. లంగా ఒడి గట్టి అమ్మాయిలు మోగి గంగి రెండు సన్నాయిలు, సంబరాలు వచ్చి మా పల్లెకు సంక్రాంతి పండుగొచ్చే మా గడవకు. సంక్రాంతి పండుగ సంబురాలో సరదాలే తెచ్చే సందమామలో, ఊరంతా పచ్చని తోరణాలో మెరిసే నా పల్లె సందమామలో. భోగి మంటల్లో జాగారము చేయంగా, చీకటి రాత్రిలో చలి మంటలు గాయంగా, ఊరు ఊరంతా రంగుల జాతర, డోలు సన్నాయి డప్పుల మోతర, కోడి పందాల జోరు చూడరా, పిండి వంటల్లా నోరే ఊరగా. ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు, కన్నీ పిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొప్పిళ్ళు. ఆ వెన్నాలయ్యకు గొప్పిళ్ళు, ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు. ఆ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు, గొప్పియల్లో గొప్పియల్లో కొండానయ్యకు గొప్పిళ్ళు. ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు. హైలో హైల సారే హరిదాసులు
సంబరాలకి మా మహదేవపట్నం గ్రామానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులైన నర్సాపురం ఎంపీ కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసవరం గారికి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ త్రిపుల్ రఘురామకృష్ణరాజు గారికి, ఈ కార్యక్రమానికి 3 రోజులు అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుని ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. పండగని తెలుగు ప్రజలందరూ కూడా ఇంకా జరుపుకోవాలని. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో 8వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీల పోస్టర్లను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి దివ్యాంగులకు ఎప్పుడూ అండగా ఉంటుందని, ఇటీవల డీఎస్పీ ద్వారా ఉద్యోగాల భర్తీలో అనేక మంది దివ్యాంగులకు టీచర్లుగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. గూడూరు పట్టణానికి చెందిన దివ్యాంగుడు అన్వేష్ దేశ స్థాయిలో క్రికెట్లో రాణించడం అభినందనీయమన్నారు. ఈ నెల 27వ తేదీ నెల్లూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో దివ్యాంగులు రాణించి ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. నిర్వహిస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వికలాంగులకి అన్ని విధాల ప్రోత్సాహం ఇస్తున్నటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పేదానికి మాకు చాలా సంతోషం వేస్తుంది. ఎందువల్లంటే మొన్న మా లోకేష్ బాబు గారు టీచర్ పోస్టులు దాదాపు 15,000 పోస్టులు ఫిలప్ చేస్తే దాంట్లో సపరేట్గా మన వికలాంగులకు కూడా కోటా ఇచ్చి వాళ్ళను కూడా టీచర్లుగా పోస్టులు భర్తీ చేసి ఉన్న ఘనత మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు దగ్గర ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. గతంలో ఎవరు కూడా వికలాంగుల గురించి పట్టించుకున్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరు లేరు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే ముఖ్యంగా పైన మోడీ గారు, వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఎవరైతే సమాజంలో ఇబ్బంది పడుతుంటారో వాళ్ళందరికీ కూడా అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నందుకు మా స్టేట్ గవర్నమెంట్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా మా గూడూరు నుంచి అన్వేష్ కూడా క్రికెట్లో బ్రహ్మాండ ప్లేయర్గా రాష్ట్ర లెవెల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. అన్వేష్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు వచ్చినటువంటి అధ్యక్షులు, కార్యదర్శులు, కమిటీ వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఖచ్చితంగా మా రవినాయుడు గారు అలాగే మా నాయకులు వేద రవిచంద్ర గారు కూడా హాజరవుతారని చెప్పారు. సంతోషం. నేను కూడా ఖచ్చితంగా వచ్చి మీ అందరితో కూడా మాట్లాడి వెళ్తానని చెప్పి తెలియజేస్తూ, క్రీడాకారులకి జీవో నంబర్ 4 ఇచ్చి ఈ పారా క్రీడాకారులని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి 3% రిజర్వేషన్లో ఈ ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ఎన్డీఏ మరి చంద్రబాబు ప్రభుత్వం చెప్పి ప్రభుత్వం చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే జీవో నంబర్ 9 ఇచ్చి నేషనల్లో ఇంటర్నేషనల్లో మెడల్ సాధించిన వారికి కోటాది రూపాయలు ఇచ్చే పరిస్థితి కూడా ఈరోజు ప్రభుత్వం జీవో విడుదల చేసి ఈ దివ్యాంగ సమాజాన్ని, దివ్యాంగ జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఆ ప్రభుత్వం కూడా మరి ఈరోజు ముందుకొచ్చి దివ్యాంగుల్ని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్డీఏ వచ్చాం మా ప్రీతమ నాయకులు సునీల్ సార్, ఆయన గురించి మరి ఈరోజు ఆయన ఎంతోమంది మరి సమాజానికి ఆయన ఎమ్మెల్యేగా పేద ప్రజల కోసం అహర్షణ కృషి చేస్తూ ఈరోజు ఈ గూడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న ఏకైక నాయకుడు ఎమ్మెల్యే గారు అని చెప్పి స్పష్టంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు దివ్యాంగ సమాజానికి కూడా ఎమ్మెల్యే గారు ఈరోజు విద్యుత్ ఛార్జీల టారిఫ్పై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఈ నెల 20వ తేదీ నుండి బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించినట్లు ఏపీ ఈపీడీసీఎల్ పర్యవేక్షణ ఇంజనీర్ పులి ఉషారాణి తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీఈఆర్సీ చైర్మన్ పీవీఆర్ రెడ్డి ఆధ్వర్యంలో 4 రోజుల పాటు జరిగే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని తిరుపతి, విజయవాడ, కర్నూలులో నిర్వహించినట్లు తెలిపారు. విద్యుత్ సంస్థలు ఏపీఈఆర్సీకి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికపై 20వ తేదీన తిరుపతిలో, 22, 23 తేదీల్లో విజయవాడలో, 27న కర్నూలులో ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు, 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు జరుగుతాయన్నారు. ఏపీఈఆర్సీ అధికారులతో పాటు ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ, ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో, ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ ఎస్సీడీసీఎల్, ఏపీ సిపిడిసిఎల్ అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రతిరోజు 3 విద్యుత్ పంపిణీ సంస్థల టారిఫ్ ఫైలింగ్ను సంబంధించి అభిప్రాయాలు స్వీకరిస్తారని వివరించారు. అభిప్రాయాలు చెప్పదలుచుకున్న వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లోని సమీప విద్యుత్ ఆపరేషన్ సర్కిల్ కార్యాలయం కానీ, డివిజన్ కార్యాలయం నుంచి కానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ముందుగానే పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పేర్లు నమోదు చేసుకునే వారు కూడా విద్యుత్ నియంత్రణ మండలి అనుమతితో అభిప్రాయాలు తెలియజేయవచ్చన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దర్శించుకున్నారు.
వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం. ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు P4 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్టు ప్రకటన. కోనసీమలో అత్యంత వైభవంగా ప్రభల ఉత్సవం. 476 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న జగ్గన్న తోట ఉత్సవాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సిసి సున్న సమాప్తం. నమస్కారం.